తక్కువ నూనెతోటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఒక టిక్కీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది పిల్లలకి చాలా నచ్చుతుందండి. ముందుగా ఒక పావు కప్పు వేరుశనగపప్పులు కొద్దిగా ఎర్రగా వేయించుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇలా స్టీమర్ గిన్నెలో నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక ఒక 15 బ్రోకలీ పువ్వులు, ఒక అరకప్పు పచ్చి బఠానీలు, ఒక 10-15 పాలకూర ఆకులు వేసి ఒక 6 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఒక 120 గ్రాముల పన్నీర్ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పులు చిన్న పలుకులుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో మనం తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, తర్వాత మనం ఉడికించుకున్న పాలకూర, బ్రోకలీ, ఇంకా కొంచెం బఠానీలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి పెద్ద మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను చిన్న మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిగతా బ్రోకలీ ఇంకా పచ్చి బఠానీలు కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన మిశ్రమం అంతా ఒకసారి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. మిశ్రమం అంతా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా ఆమ్చూర్ పౌడరు, ఒక అర చెంచా గరం మసాలా పొడి, ఒక పావు చెంచా మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిగతా పన్నీర్ ముక్క సన్నగా గ్రేట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టిక్కీలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే ఒక చెంచా తెల్ల నువ్వులు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. నేను ఇందులో ఒక 4 చెంచాలే వేసుకున్నానండి. మిగతాది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఒకసారి ఉండగా చుట్టుకొని మనకు కావాల్సిన షేప్లో టిక్కీలుగా తయారు చేసుకోవాలి. ఈ టిక్కీలు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా తయారు చేసుకోవాలి. నేను ఇలాగా కొద్దిగా కోలగాను కొద్దిగా గుండ్రంగాను తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఈ టిక్కీలన్నీ లో ఫ్లేమ్లో 2 పక్కల ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పై వైపున కొద్దిగా ఇలాగ నూనె అద్దుకోవాలి. ఒక పక్క వేగాక రెండో పక్కకి తిప్పుకోవాలి. అవసరమైతే రెండో పక్క కూడా కొద్దిగా నూనె వేసుకోవాలి. అంతేనండి, 2 పక్కల మంచిగా ఎర్ర రంగు వచ్చేదాకా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఈ బ్యాచ్ టిక్కీల్లో కొద్దిగా చీజ్ కూడా స్టఫ్ చేసి పెట్టాను. మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మామూలుగానే చేసుకోండి. ఇలాగే స్టఫ్ చేసుకొని ఇలాగే షేప్ చేసుకొని మళ్ళీ ఇవి కూడా 2 పక్కల ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. అంతేనండి, బ్రోకలీ పన్నీర్ టిక్కీలు రెడీ అయిపోయినట్టే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డైటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.